తెలుగు మీడియం విద్యార్థుల కోరిక మేరకు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో జీవశాస్త్రంలో గల ముఖ్యమైన అంశాలను గురించి ఈరోజు ఈరోజు నుంచి తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా కొన్ని అంశాలకి ప్రత్యేకమైనటువంటి కోడ్లు నేను తయారు చేయడం జరిగింది. ఆ కోడ్లని మనం గుర్తుపెట్టుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో లైక్ విఆర్ఓ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ కానీ, లేదా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేదా ఏ ఎగ్జామ్స్ అయినా జనరల్ స్టడీస్ విభాగంలో జీవశాస్త్రంలోని అంశాలకి మనము సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. సో నేను కొన్ని అంశాలకి ప్రత్యేకంగా కోడ్లు తయారు చేయడం జరిగింది జీవశాస్త్రంలో. అందులో ముఖ్యంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా కంపల్సరీగా ఒక అంశం నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ అంశం ఏది అంటే సూక్ష్మజీవులు. సో సూక్ష్మజీవుల్లో క్వశ్చన్స్ అనేటివి కామన్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. సో మరి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే, క్రింది వాణిలో బ్యాక్టీరియల్ వ్యాధి కానిది ఏది అంటాడు, లేదా క్రింది వాణిలో బ్యాక్టీరియల్ వ్యాధి ఏది అంటాడు, లేదా క్రింది వాణిలో వైరస్ వ్యాధి కానిది ఏది అంటాడు, లేదా క్రింది వాణిలో వైరస్ వ్యాధి ఏది అంటాడు, లేదా క్రింది వాణిలో సరికాని వ్యాధిని గుర్తించండి అని ఇచ్చి 3 బ్యాక్టీరియల్ వ్యాధులు ఇచ్చి 1 వైరస్ వ్యాధి ఇవ్వడం జరుగుతుంది. అందులో సరికానిది ఏదైతున్నప్పుడు వైరస్ వ్యాధి అవుతుంది. లేదా 3 వైరస్ వ్యాధులు ఇచ్చి 1 బ్యాక్టీరియల్ వ్యాధి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో సరికానిది ఏదైతుంది బ్యాక్టీరియల్ వ్యాధి. ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే బ్యాక్టీరియల్ వ్యాధులు లేదా వైరస్ వ్యాధులు లేదా వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవుల వ్యాధులని కామన్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అన్ని పోటీ పరీక్షల్లో తప్పకుండా అడుగుతున్నటువంటి అంశం. ఈ యొక్క వ్యాధులను గుర్తించుకోవడానికి నేను ప్రత్యేకంగా ఒక కోడ్ని తయారు చేశాను. సో ఆ కోడ్ని గుర్తుపెట్టుకుంటే మనం బ్యాక్టీరియల్ వ్యాధులను కానీ, వైరస్ వ్యాధులను కానీ సులభంగా గుర్తించవచ్చు. ఎగ్జామ్స్లో సులభంగా ఆన్సర్స్ని చేయవచ్చు. ముందుగా సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనటువంటి సూక్ష్మజీవి ఏంటంటే బ్యాక్టీరియా. బ్యాక్టీరియల్ వ్యాధులకి నేను ఒక కోడ్ని తయారు చేశాను. ఆ కోడ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. ఆ కోడ్ ఏంటి అంటే, ముందు నేను కోడ్ చెప్పబోయే ముందు ఆ కోడ్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ కోడ్కి తగ్గట్టుగా ఒక కథ ఉండాలి, ఒక స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ అనేది తెలుసుకుంటే ఆ కోడ్ గుర్తుంటుంది మనకి అన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో ఒక ముసలామె ఉంటుంది. ఆ ముసలామె దగ్గర కొన్ని కోళ్ళు ఉంటాయి, కోడి. సో ఆ ముసలామె యొక్క ఇంటి పక్కకు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైన గద్ద ఉంటుందన్నమాట. ఆ గద్ద ఈ కోళ్ళని పరిశీలిస్తూ ఉంటుంది. ఈ కోళ్ళు కూడా ఆ గద్దని పరిశీలిస్తూ ఉంటాయి. సో ఈ కోళ్ళు ఏమనుకుంటాయంటే, ఆ గద్ద మన కోసమే అక్కడ కాచుకొని కూర్చుంది. ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో మనల్ని తన ఆహారం కోసం ఉపయోగించుకుంటుంది అని ఆ కోళ్ళకు తెలిసిపోయింది. దాన్ని అదునుగా చేసుకొని ఆ కోళ్ళు ఆ గద్దని ఆట పట్టిస్తూ ఉంటాయన్నమాట. ఆ గద్ద ఏం చేస్తుందంటే అప్పుడు ఆ కోళ్ళ పైన ప్రతీకారం పెంచుకుంటుంది. ప్రతీకారాన్ని ఏమంటారంటే కక్ష అంటాం. సో అంటే ఇక్కడ కోళ్ళు ఏం చేస్తున్నాయంటే ఆ గద్దతో ఆడుకుంటున్నాయి. ఆడుకోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్లే అంటాం. సో ఆ గద్దతో ప్లే చేస్తూ ఉన్నాయన్నమాట, అంటే ఆడుకుంటూ ఉన్నాయి. ఎవరు ఆడుకుంటూ ఉన్నారు? కోళ్ళు. ఎలా? బయటికి వస్తున్నాయి. గద్ద చెట్టు మీద నుంచి లేవంగానే మళ్ళీ లోపలికి కుక్కుతున్నాయి, బయటకు వస్తున్నాయి. మళ్ళీ గద్ద చెట్టు మీద నుంచి లేవంగానే లోపలికి కుక్కుతున్నాయి. ఈ విధంగా గద్దతో ఆడుకుంటూ ఉంటాయి. ఆ విధంగా గద్ద ఆ కోళ్ళ పైన ఒక
ఒక రకమైనటువంటి కక్షను పెంచుకుంటుంది, నాతో ఆడుకుంటాయా అని. సో వాటిపైన కక్షను పెంచుకొని మనసులో అనుకుంటుంది, ఈరోజు ఎలాగైనా ఆ యొక్క కోళ్ళ యొక్క ప్రేగులను బయటికి తీయాలి నేను, ఆ ప్రేగులను తినాలి నేను అని మనసులో అనుకుంటుంది. ఆ ప్రేగులను ఏమంటామంటే మన తెలంగాణ పరిభాషలో బోటి అంటాం. ఆ బోటిని ట్రై చేయాలి అని అనుకుంటుంది. సో ఈ విధంగా ఒక కథ మనకు అల్లడం జరిగింది దీనిపైన. ఇందులో మనకు ఒక కోడ్ ఉంది చూడండి. చెట్టు పైన ఎవరున్నారు? గద్ద ఉంది. ఎవరున్నారు చెట్టు పైన? గద్ద. ఓకే, సో ఏం పెంచుకుంది? కక్ష పెంచుకుంది. గద్ద కక్షతో ఎక్కడి నుంచి లేస్తుంది? చెట్టుపై నుంచి. కక్షతో లేచి ఎవరి కోడిని? ఆమె కోడిని. ఆమె అంటే ముసలామె. ముసలామె మనం ఆమెగా పరిగణించవచ్చు. ఆమె ఏం కోడి? అది ఏం చేస్తుంది? కోడి గదతో ఆడుకుంటుంది. ఆడుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాము? ప్లే అంటున్నాము. ఆమె ప్లే. ఎవరు? కోడి ని. ఆమె ప్లే కోడి. సారీ, నీ లేదు ఇక్కడ. ఆ కోడిలో నుంచి ఏమి తినాలని అది ఆశిస్తుంది? ప్రేగులను. ప్రేగులను ఏమంటారు? బోటి అంటారు. అంటే ప్లే కోడి బోటిని ఏం చేస్తుంది? అది ట్రై చేస్తుంది. ట్రై చేసింది. ట్రై చేసింది. ఇక్కడ మనకి సింపుల్గా మనకి ఈ యొక్క సెంటెన్స్ లోపల అన్ని బ్యాక్టీరియల్ వ్యాధులు ఉండడం జరుగుతుంది. ఆ బ్యాక్టీరియల్ వ్యాధులు ఏవంటే, ముందుగా మొదటిది గనేరియా, రెండవది ధనుర్వాతం, మూడవది కలరా, క్షయ. ఇక్కడ తోకి ఎలాంటి కోడ్ లేదు, ఎందుకు మన యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ కోసం తీసుకోవడం జరిగింది. లే అంటే లెప్రసీ లేదా కుష్టు. సి అంటే సిఫిలిస్. ఆ అంటే ఆంథ్రాక్స్. మే అంటే మెనింజైటిస్. మెనింజైటిస్. ప్లే అంటే ప్లేగు. కో అంటే కోరింత దగ్గు. డి అంటే డిప్టీరియా. బోటి అంటే బొట్యూలిజం. నీ అంటే న్యూమోనియా. ట్రై అంటే టైఫాయిడ్. చేసిందికి ఎలాంటి కోడ్ లేదు, జస్ట్ మన సెంటెన్స్ ఫార్మేషన్ కోసం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము బ్యాక్టీరియల్ వ్యాధులను తెలుసుకోవచ్చు. మరొకసారి సెంటెన్స్ని చూడండి. గద కక్షతో లేచి ఆమె ప్లే కోడి బోటిని ట్రై చేసింది. ఎవరు? గద. ఎట్లా లేచింది? కక్షతో. ఏం చేసింది? లేచింది. ఎవరి కోడిని? ఆమె. ఏం చేస్తుంది? అది ఆడుకుంటుంది. ఎవరు? కోడి. దేన్ని ట్రై చేస్తుంది? బోటిని ట్రై చేసింది. ఇందులో మనకి బ్యాక్టీరియల్ వ్యాధులు ఉన్నాయి. గా అంటే గనేరియా, ద అంటే ధనుర్వాతం టెటానస్, క అంటే కలరా, క్ష అంటే క్షయ ట్యూబెరికులోసిస్, లే అంటే లెప్రసీ కుష్టు, సి అంటే సిఫిలిస్, ఆ అంటే ఆంథ్రాక్స్, మే అంటే మెనింజైటిస్, ప్లే అంటే ప్లేగు, కో అంటే కోరింత దగ్గు. పేర్ 2 C's.
పెర్టుసిస్, డి అంటే డిప్టీరియా కంటవాపు, బోటి అంటే బొట్యూలిజం, ని అంటే న్యూమోనియా, ట్రై అంటే టైఫాయిడ్. ఈ విధంగా మనము బ్యాక్టీరియల్ వ్యాధులను తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వైరస్ వ్యాధులు. సూక్ష్మజీవుల్లో రెండవ ముఖ్యమైనటువంటి అంశం వైరస్లు, వాటి వ్యాధులు. వైరస్ వ్యాధులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ ఉంది. ఆ కోడ్ని గుర్తుపెట్టుకుంటే మనం వైరస్ వ్యాధులను సులభంగా గుర్తించవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ వైరస్ వ్యాధుల యొక్క కోడ్ను తెలుసుకోవాలంటే దాని వెనకాల కూడా ఒక కథ ఉంటుంది. ఆ కథను మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆ కథ ఏంటంటే, ఒక ఊరిలో ఇద్దరు అత్తాకోడళ్ళు ఉంటారు. సో ఆ ఇద్దరు అత్తాకోడళ్ళకి పడదన్నమాట ఒకరంటూ. పడనప్పుడు ఏమైతుందంటే కొట్టుకుంటూ ఉంటారు. ఒకరోజు కోడలు బట్టలను ఉతికేసి ఆరేసి చేనుకు వెళ్ళడం జరుగుతుంది. ఏం చేస్తుంది, కోడలు బట్టలను ఉతికేసి సో ఒక దగ్గర ఆరేసి చేనుకి వెళ్ళడం, చేను అంటే పొలానికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో అనుకోకుండా ఆ బట్టల్లో నుంచి ఒక చీరని ఒక పక్షి ఎత్తుకుపోవడం జరుగుతుంది అన్నమాట. ఒక పక్షి ఎత్తుకొని పోవడం జరుగుతుంది. ఎవరిని? ఒక చీరని. ఎవరు? ఒక పక్షిని ఏమంటారు? బర్డ్ అంటారు. సో అది ఎవరు చూస్తారంటే వాళ్ళ ఇంటి పక్క ఆవిడ చూస్తుంది. ఆ ఇంటి పక్క ఆవిడ చూసి కోడలు వచ్చిన తర్వాత కోడలికి చెప్తుంది అన్నమాట. ఎవరు? వాళ్ళ ఇంటి అత్త కోడల యొక్క ఇంటి పక్కకు ఒక ఆమె ఉంటుంది. ఆమె కోడలికి చెప్తుంది అన్నమాట. ఏమని చెప్తుంది? సో ఒక చీరని పక్షి ఎత్తుకొని ఎగరేసిపోయిందని చెప్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? కోడలు వెళ్ళి అత్తని అడగాలి. అత్తని ఏమని అడుగుతుంది చూడండి. ఏమే అత్త, బర్డ్ చీర ఎగరేసుకుపోయిందా? ఎగరేసుకపోయిందా? దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నిజమా అని అడుగుతుంది. ఎవరు అడుగుతున్నారు? కోడలు అడుగుతుంది. ఎవరిని? అత్తని. సో ఏమని అడుగుతుంది? ఏమే అత్త, బట్ చీర ఎగరేసుకుపోయిందా, నిజమా అని అడుగుతుంది అన్నమాట. సో ఈ సెంటెన్స్ లోపల మనకు అన్ని వైరస్ వ్యాధులు ఉన్నాయి చూడండి. సింపుల్. హెపటైటిస్, మెదడు వాపు, ఎన్సెఫాలిటిస్, ఆటలమ్మ, తట్టు, బర్డ్ అంటే పక్షి, బర్డ్ ఫ్లూ, చికన్ గునియా, రాకులేలు, AIDS, and another one Ebola, గవద బిళ్ళలు, రేబిస్, స్వైన్ ఫ్లూ, అందరికి తెలిసిందే కరోనా, పోలియో, ఇన్ఫ్లుయెన్జా, డెంగ్యూ, మీకు లేదు జలుబు, మసూచి. చూడండి, ఇక్కడ కోడ్ లేనటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఒకటి
రా, రెండవది నీ. రెండిటికి కోడ్ లేదన్నమాట, బట్ మన సెంటెన్స్ ఫార్మేషన్ కోసం తీసుకోవడం జరిగింది. సో మరొకసారి ఈ సెంటెన్స్ను చూడండి. ఏమే అత్త బర్డ్ చీర ఎగరేసుకుపోయిందా, నిజమా అని ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ మనకు గుర్తు రావాలి అంటే దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకు గుర్తుండాలన్నమాట. ఆ స్టోరీని కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే మనకి సెంటెన్స్ వస్తుంది. ఒకసారి ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి అక్షరాలకి వైరస్ వ్యాధులు ఏ విధంగా వస్తాయో చూద్దాం. హే అంటే హెపటైటిస్, మే అంటే మెదడు వాపు, ఆ అంటే ఆటలమ్మ, తా అంటే తట్టు మిజిల్స్, బర్డ్ అంటే బర్డ్ ఫ్లూ కోళ్ళకు వస్తుంది, చి అంటే చికెన్ గున్యా, రాకి ఎలాంటి కోడ్ లేదు, ఏ అంటే ఎయిడ్స్ అండ్ ఎబోలా, గా అంటే గవదబిల్లలు, రే అంటే రేబిస్, సు అంటే స్వైన్ ఫ్లూ, కా అంటే కరోనా, పో అంటే పోలియో, ఇన్ అంటే ఇన్ఫ్లుయెన్జా, దా అంటే డెంగ్యూ, నీకు ఎలాంటి లేదు. సో నీకు మనము కామన్గా ఎప్పుడు వచ్చింది పెట్టుకోవచ్చు. సారీ, నీకు ఉంది. ఈ మధ్యన వచ్చినటువంటి నీకు ఉన్నటువంటిది నిఫా వైరస్, నిఫా వ్యాధి. జా అంటే జలుబు, ఇంకోటి కూడా ఉంది దీనికి జీకా, మా అంటే మసూచి. ఇప్పుడు కొత్తగా లేనటువంటి అక్షరానికి కోడ్ లేనటువంటి అక్షరాలు ఏంటంటే ఒకటే, లేదంటే రా. రాకు మాత్రమే ఇక్కడ ఏం లేదు, కోడ్ లేదనమాట. ఏమీ అంతా బర్డ్ చిరి దగ్గర తీసుకుపోయిందా, నిజమా. సో అడ్వాన్స్డ్ ఈ మధ్యన వచ్చినటువంటి వైరస్లు వ్యాధులు ఇక్కడ మెయిన్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటివి అంటే జీకా, నిఫా, డెంగ్యూ, కరోనా, ఎబోలా. సో ఇవి బాగా అక్కడక్కడ మనకి ఈ మధ్యలో కనిపెట్టినటువంటివి అన్నమాట. ఇవి సో రీసెంట్గా కనిపెట్టినటువంటివి. ఓకే, సో ఇవి వైరస్ వ్యాధులు. సో ఈ విధంగా మనం వైరస్ వ్యాధులను సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే మనము ఈ వ్యాధులకి ఆన్సర్స్ని సింపుల్గా చేయవచ్చు. థ్యాంక్ యూ.